సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సిబిఐ విచారణలో కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగింది. ఆ విషయాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, అండ్ అక్టోబర్ 1 లోపు ఏం జరగబోతుంది అనేటువంటిది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, సిబిఐ విచారణ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే షీల్డ్ కవర్ని మాత్రం జ్యుడిషియల్ సిస్టమే ఓపెన్ చేయలేదు. అందులో కొన్ని కీలక అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. సో కొన్ని రివీల్ చేయలేము, టైంని బట్టి తీసుకుని రివీల్ చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం, ఈ విచారణ ప్రకారం మీకు తెలిసినటువంటి విషయాలు ఏంటి సార్, కీలక అంశాలు? సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్ 1న మరలా ఒక భేటీ కానుంది. ఆ రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆగస్టు 8, 9 తారీఖులో జరిగేటువంటి ఈ అత్యాచారం, హత్యకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొన్ని విషయాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే సీల్డ్ కవర్లో చాలా ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు సీల్ చేసి ఇవ్వడం జరిగింది అక్టోబర్ 1న. దానికి సంబంధించి అంటే కొంత ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. సిజిఐ చంద్రచూడ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఉందో అది కొంత గందరగోళానికి, కొంత కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పి ఆయన 2 సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి బహుశా మేము అనుకుంటున్నామంటే అక్టోబర్ 1న ఏదో ఒక స్టెప్ ముందుకు పడే అవకాశం ఉంది. 2 times ట్రయల్స్ జరిగింది కాబట్టి మూడోసారి జరిగే ట్రయల్స్ విషయంలో డెఫినెట్గా ఏదో ఒక ఫార్వర్డ్ అయితే జరిగే అవకాశం ఉంటుందని అయితే మేము భావిస్తున్నాం. దీనిలో భాగంగా సిబిఐ వాళ్ళ దర్యాప్తు కూడా చాలా స్పీడ్ పెంచారు. గడిచిన 2 రోజులుగా చూస్తుంటే సిబిఐ వాళ్ళ దర్యాప్తు విధానం చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉంది. ఈ రోజు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను నాగరాజ్ గారు. ముఖ్యంగా పోస్ట్ మార్టం ఎప్పుడు జరిగింది, ఆ పోస్ట్ మార్టం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అపూర్వ బిశ్వాస్ అని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో కీలకమైనటువంటి ఒక డాక్టర్ గారు. ఆయన అపూర్వ బిశ్వాస్ని ఈరోజు ఏం చేశారంటే, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఆయన్ని తీసుకొని 2 గంటల పాటు విచారించడం జరిగింది. మధ్యాహ్నం 2 నుంచి ఆల్మోస్ట్ 4-5 వరకు ఆయన విచారించడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ మార్టం రూల్ ప్రకారం ఎలా ఉంటుందంటే, సన్సెట్ తర్వాత పోస్ట్ మార్టం చేసే అవకాశం చాలా తక్కువ. కొన్ని క్రైటీరియాస్ తప్పించి మ్యాక్సిమం సన్సెట్ తర్వాత పోస్ట్ మార్టం చేసే అవకాశం చాలా తక్కువ. అంటే సిఆర్పిసి సెక్షన్ 174 ప్రకారం పోస్ట్ మార్టం యొక్క చేసే విధి విధానాలన్నీ కూడా చెప్తా ఉంటారు. అందులో ఈ విషయం ఏంటంటే, సన్సెట్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే చనిపోయిన డెడ్ బాడీని విచారణ చేయడం. ఎగ్జాక్ట్లీ మనకి లీగల్ వర్డ్ ఏం చెప్తుందంటే, డెడ్ బాడీని విచారణ చేయడాన్ని పోస్ట్ మార్టం అంటారు. డెడ్ బాడీని విచారణ చేయడం అంటే ఆ ఆల్రెడీ డెడ్ బాడీ కాబట్టి అక్కడ ఏ రకమైన స్పాట్స్ ఉన్నాయి, ఏ రకంగా అంటే ఏమైనా మర్డర్ గురైందా, ఇటువంటి సంఘటనలన్నీ కూడా విచారించాలి. కాబట్టి పోస్ట్ మార్టం అనేది డెఫినెట్గా బిఫోర్ సన్సెటే చేస్తారు 99% కేసెస్లో. కానీ ఏదో 1% కేసు అంటే ప్రత్యేకంగా అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ ఉంటే కానీ ఆఫ్టర్ సన్సెట్ పర్మిషన్ చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఈ కేసులో జరిగింది ఏంటంటే, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు పవర్స్ లేకుండా డాక్టర్ అపూర్వ బిశ్వాస్ గారు పోస్ట్ మార్టము ఎవరైతే సందీప్ ఘోష్, అదేవిధంగా అభిజిత్ మండల్ తలా పోలీస్ స్టేషన్ యొక్క SHO స్టేషన్ ఆఫీసరు, వీళ్ళు కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో చాలా తొందరగా పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఎందుకు ఇంత తొందరగా చేయాల్సిన అవసరం వచ్చింది పోస్ట్ మార్టం అని చెప్పి అపూర్వ బిశ్వాస్ గారిని 2 hours పాటు కూర్చొని మాట్లాడడం జరిగింది. దీంట్లో కొన్ని కీలకమైన విషయాలు రాబట్టడం కూడా జరిగింది. అంటే ఈ విషయాన్ని వీళ్ళు కన్ఫర్మేషన్ చేసుకునే ముందు సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ప్రీవియస్ లింక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఛానల్ లింక్ను వెతుక్కుంటూ ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేస్తున్నారు. వాళ్ళ వాయిస్ని కూడా రికార్డ్ చేశారు, ఎవిడెన్స్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. బస్ ఇవన్నీ కూడా రేపు మనకి కీలకమైన ఆధారాలు అయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాగరాజ్ గారు, ఎక్కడైతే సెమినార్ హాల్లో జరిగిందో ఈ రేప్ అండ్ మర్డర్, ఏ ప్రదేశంలో ఇది జరిగిందో, ఆగస్టు 9వ తారీఖు జరిగిన సంఘటన సంబంధించి ఈరోజు సిబిఐ వాళ్ళ ఒక ప్రత్యేక బృందం మరలా సెమినార్ హాల్ విజిట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి దొరికినట్టు కొన్ని క్లూస్ వల్ల ఎగైన్ మరలా ఈరోజు విజిట్ చేశారు సిబిఐ వాళ్ళు. ఐ థింక్ ఇది నాకు 5th or 6th టైం అనుకుంటాను, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ, బట్ విజిట్ చేశారు. సెమినార్ హాల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, దిగంగానే తిన్నగా ఏం చేశారంటే, ఎక్కడైతే వీళ్ళు ఆల్రెడీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే, ఈ కస్టడీలో తీసుకుంటుంది ఏదైతే సంఘటన స్థలం ఏదైతే ఉందో, అంటే క్రైమ్ ఆఫ్ సీన్ అంటారు దాన్ని, ఆ సీన్ ఏదైతే ఆ క్రైమ్ ఉన్నటువంటి ఏ సంఘటనలో ఏ ప్రదేశం జరిగిందో ఆ ప్రదేశంలోకి డైరెక్ట్గా సిబిఐ వాళ్ళు వెళ్ళారు. ఆ హాల్ ఎలా ఉందంటే కంప్లీట్గా క్లోజ్డ్ ఉన్న హాలు, ఆల్మోస్ట్ ఒక 40/22-23 ఉంటుంది ఆ విడుదల పెద్ద హాల్, సెమినార్ హాల్ ఇది. ఆ సెమినార్ హాల్లో ఎక్కడైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆ డోర్కి పై ఉండే టవర్ గేట్ ఉంటుంది, అంటే టవర్ బోల్ట్ అంటారు దాన్ని. సో ఆ టవర్ బోల్ట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆల్రెడీ బ్రేక్ చేస్తుంది. సో బహుశా వాళ్ళకి ఎన్ని కీలక విషయాలు వచ్చో తెలియదు. కానీ ఆ టవర్ బోల్ట్ విషయానికి వచ్చేసరికల్లా, అంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆగస్టు 9 జరిగిన సంఘటన సంబంధించి ఒక పర్సన్ ఇక్కడ రేప్ అండ్ మర్డర్ చేస్తూ ఉంటే, ఒక పర్సన్ సెమినార్ హాల్లో డోర్ బయట వెయిట్ చేస్తుండొచ్చు, లేదా టవర్ బోల్ట్ హుక్ చేసిన తర్వాత బయట వెయిట్ చేస్తుండో తెలియదు.
ఒకసారి ఈ సంఘటన అయిపోయిన తర్వాత గట్టిగా కొడితే ఏదైతే ఆ పైన వుడ్ పీస్ కట్ అయిపోతుంది, ఆ వుడ్ పీస్ కట్ అయిపోయిన టవర్ బోల్ట్ బెండ్ అయిపోయినటువంటి ఈ సీన్ని ఈరోజు ఏం చేశారంటే టోటల్గా ఫొటోస్, అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఆధారాలు, అక్కడ ఉన్న ఆ డోర్ మీద ఆల్రెడీ ఇంతకుముందు కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ కంప్లీట్గా సెమినార్ హాల్వి. ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఆ ఒక్క పార్ట్ని మాత్రం వీళ్ళు ఎక్కడైతే టవర్ బోల్ట్ విరిగిపోయి ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అయితే మీడియా కొంతమంది మిత్రులు అడగడం జరిగింది, అంటే దీనికి ఏంటి విషయం అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బహుశా ఎవరైనా ఒక పర్సన్ బయట వెయిట్ చేసి ఉండడం కానీ, లేకపోతే ఆ తొందరలో ఏం చేయాలో తెలియక వాళ్ళు గట్టిగా పుష్ చేస్తే ఆ పార్ట్ విరిగిపోవడం కానీ జరిగి ఉండొచ్చు కాబట్టి మేము దీన్ని తీసుకున్నామని కొంతమంది మీడియా మిత్రులతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది బహుశా రేపు రిలీజ్ చేయబడిన జడ్జిమెంట్ ఏదైనా ఇచ్చి ఉంటే దీంట్లో ఈ ఒక పర్సన్ పార్టిసిపేట్ చేశారా, లేదా పార్టిసిపేట్ చేసిన పర్సన్ ఒకడే ఉండి ఈయనకి ఎవరైనా సహకారం అందించారా, ఆ సహకారం చేసిన పర్సన్ డోర్ బయట వెయిట్ చేస్తున్నాడా, కొన్ని కథలు కూడా బయటకు వస్తున్నాయి. ఏ విషయం అందు కూడా మనకి ఇంట్రాగేషన్లో రేపు ట్రయల్స్లో స్టార్ట్ అయ్యే ముందు మనకి విషయం తెలిసే అవకాశం ఉంది. నాగరాజ్ గారు, మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజ్ గారు, కమిషన్ ఆఫ్ క్రైమ్ అంటారు. అంటే ఈ సంఘటనలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సంజయ్ రాయ్ అన్నటువంటి వ్యక్తి మీద అయితే ఆల్రెడీ అక్యూజ్డ్ ఉన్నటువంటి ఏక్యూజ్డ్ 1గా ఉన్నటువంటి పర్సన్ అడుగుతున్నారో, ఈ సంజయ్ రాయ్ని సంబంధించిన వస్తువులు అంటే సంఘటన జరిగిన తర్వాత, అంటే ఆగస్టు 9వ తారీఖు సంఘటన జరిగింది, 11వ తారీఖు నాడు ఆయనకి సంబంధించిన వస్తువులు అంటే ఇది ఆయన టీ షర్ట్స్, ఆయన వేసుకున్న జీన్ ప్యాంటు, ఆయన చెప్పల్స్, ఆయన యూజ్ చేసిన బైక్, ఆయన యూజ్ చేసినటువంటి బ్లూటూత్, ఇవన్నీ కూడా 2 days తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లోకల్ కలకట్టా పోలీసులు. సో ఈ 2 days పాటు ఏం చేశారు అనే విషయం మీద అభిజిత్ మండల్ని కంటిన్యూగా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎగైన్ మరలా ఆయన యూజ్ చేసిన వస్తువులన్నీ కూడా, అంటే ఏవైతే క్లోత్స్ కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సెకండ్ టైం మరలా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అంటే ఢిల్లీకి పంపించారు, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఢిల్లీకి పంపించారు. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బహుశా అది కూడా 1-2 daysలో వచ్చే అవకాశం ఉంది. ఎగైన్ ఇక్కడ విషయం ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫస్ట్ టైం జరిగింది, ఒక రిపోర్ట్ వచ్చింది. సెకండ్ టైం మరలా అవే వస్తువులను కూడా మరలా ఆ సీజ్ ఓపెన్ చేసి మరలా సిబిఐ వాళ్ళు పంపించారు. అంటే ఎందుకు పంపించారంటే వస్తే వాళ్ళు ఏం సస్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ అభిజిత్ మండల్ ఇంట్రాగేట్ చేసిన విధానం ఏంటంటే 2 days పాటు మీరు ఎందుకు తీసుకున్నారు ఈ విషయాన్ని. ఒకటి చేసిన తప్పు ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో చాలా సుమారుగా 12 గంటల పాటు ఎఫ్ఐఆర్ను డిలే చేశారు. నెంబర్ 2, ఎక్యూజ్డ్గా ఎవరైతే భావిస్తున్నారో సంజయ్ రాయ్ని కూడా 2 days తర్వాత ఆయనకి సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా ఇవన్నీ కూడా కస్టడీలో తీసుకోవడం, ఇదంతా కూడా కాన్స్పిరసీకి దారితీస్తుంది. దీనికి సంబంధించి మరోసారి సంజయ్ రాయ్ ఈరోజు ఇంట్రాగేషన్ కూడా చేయడం జరిగింది. సంజయ్ రాయ్ కూడా ఈరోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎంఎస్విపి సప్తర్షి చటర్జీ ఇతని ఈరోజు కొన్ని కీలకమైనటువంటి పత్రాలు సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి సిబిఐ వాళ్ళకి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. దాంట్లో సంజయ్ ఘోష్ కింద ఆల్రెడీ 2 times అటాక్ చేశారు. అతనిలో కొన్ని కీలక పత్రాలు దొరికాయి. అట్ ద సేమ్ టైం కాలేజీలో కూడా సిబిఐ వాళ్ళు కొన్ని పత్రాలు తీసుకున్నారు. అది కాకుండా ఈరోజు కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎంఎస్విపి అంటే మెడికల్ సూపరింటెండెంట్, ఇతను యాక్చువల్గా మెడికల్ సూపరింటెండెంట్ వైస్ ప్రిన్సిపాల్, ఇతన్ని కూడా సప్తర్షి చటర్జీ ఇతని ఈరోజు కొన్ని కీలకమైన పత్రాలు తీసుకొని ఈరోజు సిబిఐ ఆఫీస్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అంటే తవ్వుతున్న కొద్దీ ఇంకా వస్తున్నాయి నాగరాజు గారు. అంటే ఎన్ని పత్రాలు ఏంటో లాస్ట్ టైం మనం చెప్పాం, ఒక 407 ఒక మెటాడార్ వ్యాన్ సరిపోయిన అన్ని కీలక పత్రాలు దొరికాయి. అంటే ఏమిటో ఈ గందరగోళం అనేది బహుశా సుప్రీంకోర్టు రేపు ట్రయల్స్ అయితే కానీ మనకి ఈ విషయాలను కూడా బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. కానీ తవ్వుతున్న కొద్దీ ఎంత తవ్వుతుంటే అన్ని రకాల గుప్తంతులు బయటపడేటట్టుగా ఈ రోజుకొక పేపర్స్ బయటకు రావడం ఉంది. కొంత విస్మయానికి, కొంత ఆశ్చర్యానికి. నిజంగా కలకటా ప్రజలైతే రోజుకి ఏ న్యూస్ వస్తుందా అని చెప్పి గంటకి ముఖ్యంగా ఎలక్షన్స్ న్యూస్లో ఎలా వస్తుందంటే టైం టు టైం ఏ న్యూస్ ఎలా వస్తుంది, ఎవరు గెలిచారా ఎవరు ఓడిపోయారని అయితే ఎట్లా చూస్తారు ఎలక్షన్స్ బులెటిన్స్. అదేవిధంగా ఈరోజు సిబిఐ వాళ్ళు ఒక్కొక్క న్యూస్ రిలీజ్ చేస్తుంటే టీవీలకు అతుక్కుపోయి సోషల్ మీడియా ఛానల్స్కి అతుక్కుపోయి వాళ్ళు లోకల్లో చూస్తున్నారు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ సంబంధించి. నాగరాజ్ గారు, ఇదిలో ఉండగా ఇక రాజకీయ పరంగా చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇంతకుముందు అభినందన్ చౌదరి ఉండేవాడైనా ఆయన్ని తీసేసి ఆ పోస్టులోకి శుభంకర్ సర్కార్ రావడం జరిగింది. ఈరోజు శుభంకర్ సర్కార్ గారు ఏం చేశారంటే ఎస్క్లాండ్ అనేటువంటి ప్రాంతం దగ్గర సుమారుగా కొన్ని వేల మందితో కలిసి ఒక ధర్నా నిర్వహించారు. 48 గంటల పాటు నిరాహార దీక్షల్ని. ముఖ్యంగా ఈ ఆగస్టు 9th ఏదైతే ఈ రేప్ అండ్ మర్డర్ సంబంధించి త్వరగా సత్వర న్యాయం కావాలి, మేము అధికారంలోకి వచ్చినట్లయితే తొందరగా మీ ఇటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పి ఇది పార్టీలు ఎవరి అకౌంట్లో వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి శుభంకర్ సర్కార్ అతను కూడా కూర్చొని దీని మీద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈవినింగ్ ఆల్మోస్ట్ వర్షం పడుతుంది, ఈ టైంలో కూడా ఆయన చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నాగరాజ్ గారు ఒక విషయం చెప్పాలంటే, ఒకవైపు తృణమూల కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, బీజేపీ, వామపక్ష పార్టీలు, ఇన్ని రకాల పార్టీలతోటి వెస్ట్ బెంగాల్ ఒక రకంగా రాజకీయ వేదిక అని చెప్పుకోవాలి.
అన్ని రకాల పార్టీలకి ఎవరి ప్లేసులు ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే ఈ జూనియర్ డాక్టర్ నిరసన తెలిపారో 42 రోజుల పాటు 45 రోజుల పాటు ఎవరైతే ఆగస్టు 9 నుంచి 2 days బ్యాక్ వరకు ఏదైతే కంటిన్యూ చేశారో, ముఖ్యంగా మమతా బెనర్జీతో గారి చర్చలు కావచ్చు, మరొక సందర్భం కావచ్చు, వాళ్ళు అనుకున్నట్టు 5 డిమాండ్స్ కూడా నిర్వర్తించుకోవడంలో ఏ పార్టీ కూడా హస్తం లేకుండా కంప్లీట్గా ఒక ఇండివిజువల్, ఒక యూత్ అసోసియేషన్, కేవలం ఏ రాజకీయ ప్రలోభాలకు కూడా లేనటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఆగస్టు 9 జరిగిన సంఘటన మీద 5 డిమాండ్లు నెరవేర్చుకోవడం, ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీసును కూడా తమ డిమాండ్ అతను దిగితే కానీ మేము మరలా మా డ్యూటీస్కి వెళ్ళమని చెప్పి ఎప్పుడైతే కూర్చోడం చూసారండి, ఇది నిజంగా ఒక కొత్త మార్పుకు దారితీస్తుంది. అంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజకీయ పార్టీలే ప్రధాన పక్షంగా ఉండేటప్పుడు ఇటువంటి ఈ దేశంలో రాజకీయ పార్టీల మద్దతు లేకుండా టీం వర్క్ని ఎక్కడ డీవియేట్ చేస్తున్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరికి వారు ఇండివిజువల్గా ఒక గ్రూప్ యాక్టివిటీ రావడం ఉంది డెఫినెట్గా ఒక సరికొత్త చరిత్రకి రాబోయే రోజుల్లో ఒక చదువుకోవడానికి, ముఖ్యంగా ఇలాంటి ఒక విప్లవం జరిగిందా, అతి శాంతియుత విప్లవం జరిగిందా అనడానికి కూడా పుస్తకాలు రాసుకోవడానికి ముందు తరాలకి రావాల్సిన ఒక పాఠ్యాంశం ఈ రోజు తయారైంది నాగరాజు గారు. ఏదేమైనా అంటే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. అక్టోబర్ 1 వరకు అయితే మనం కనుక చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో కీలక అప్డేట్ రాబోతోంది అనేటువంటి దానికి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.